ఈరోజు ఏంటిది ఏవి బంద్ అనేది ఇలా మరి ఎందుకు బంద్ ఇస్తాడు తెలుసా మీకు? మనలాంటి స్కూల్స్ ఉన్నాయా? గవర్నమెంట్ స్కూళ్ళకి ఎవరు వచ్చి చదువుకుంటారు? పూర్ పీపుల్. ఇలాంటి పూర్ పీపుల్ చదువుకునేటువంటి గవర్నమెంట్ పాఠశాలలో 23,000 ప్రభుత్వ పాఠశాలను మూసేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. ఇది మంచిదేనా? పెన్షన్ వచ్చినాము మీ అందరికీ వార్త మీరు సోషల్ మీడియా చూసి ఉంటుంది. ఈరోజు పాఠశాల బంద్ అని చూసిరా? మరి ఏబీ బంధువులు ఎందుకు పాఠశాల బంద్ పిలుపునిచ్చింది తెలుసా? మీరు అందరు కూడా చదువుకుంటున్నారు కదా. ఇలాంటి స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 27,000 స్కూళ్ళు ఉన్నాయి. దానిలో 23,000 స్కూళ్ళను మూసేస్తున్నాడు రేవంత్ రెడ్డి సార్. అది మంచిదేనా? 23,000 స్కూళ్ళను మూసేస్తే మనలాంటి పేదలు ఎక్కడ చదువుకోవాలి? మళ్ళీ ఇంటికాడ ఉండి బర్రెలను కాసుకోవడం, గొర్రెలను కాసుకోవడం. గ్రామీణ ప్రాంతాల్లో అయితే అదే పరిస్థితి. పేద విద్యార్థులు చదువుకోకుండా చేస్తున్నాడు. కొంతమంది మేము నయానో భయాలో పైసలు పెట్టుకొని చదివించుకుంటాం ప్రైవేట్ స్కూళ్ళల్లో. అంటే స్కూళ్ళల్లో ఫీజు ఎంత ఉన్నాయి? అక్కడ లక్షలు ఉన్నాయి ఫీజు ప్రైవేట్ స్కూళ్ళల్లో. కనీసం మనం బుక్స్ కొనేటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు. ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురాడు. ఎందుకంటే వాళ్ళందరూ దోస్తులు ఉంటారు కాబట్టి, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉంటారు కాబట్టి. విద్యా హక్కు చట్టాన్ని ఇక్కడ అమలు చేస్తే మనలాంటి పేదలకు పెద్ద పెద్ద స్కూళ్ళలో 25% సీట్లు ఫ్రీగా వస్తాయి. అవి కూడా ఏడట. ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి ఎవరో తెలుసా మీకు? విద్యాశాఖ మంత్రి తెలుసా? ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి కూడా ఇవన్నీ చేస్తలేదంటే పేద పిల్లలు చదువుకోవడం ఇష్టం ఉందా? ఇష్టం లేదంటే ఆయనకు. మీకు ఈ సంవత్సరం రావాల్సిన స్కూల్ యూనిఫామ్స్ అందరికి వచ్చినాయా అని ఒకసారి తీయరే మీడియా అన్నోళ్ళు. ఈ సంవత్సరం రావాల్సిన స్కూల్ యూనిఫామ్స్ వచ్చినాయా? బుక్స్ అందరికి వచ్చినాయా? మరి యూనిఫామ్స్ ఎందుకు రాయని మీరు అడిగిర్రా? ఆయన ఏం చెప్తాను తెలుసా? ఏ పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పెట్టినా, యూనిఫామ్లు ఇస్తానా, బుక్కులు ఇస్తానా అని చెప్తున్నాడు. మీ అందరికి ఇక్కడ హైదరాబాద్ ఉన్న స్కూల్ యూనిఫామ్స్ రాకపోతే అక్కడ ఊర్లలో ఉన్న వాళ్ళకి వస్తాయా? అంటే పేద పిల్లలు చదివేటువంటి స్కూళ్ళ మీద రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి శ్రద్ధ గది. అందుకోసమనే ఈ రోజు మీ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి, మంచి బాత్రూమ్లు, మంచి క్లాస్ రూమ్లు ఉండాలని చెప్పి, మీ స్కూల్ యూనిఫామ్స్, బుక్స్ ఇవ్వాలని చెప్పి, ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి ప్రైవేట్ స్కూళ్ళలో చదవటానికి అని చెప్పి, విద్యా చట్టాన్ని తీసుకురావాలి, 25% సీట్లు మంచి మంచి స్కూళ్ళలో చదువుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి, తర్వాత 23,000 పాఠశాలలు మూసేస్తున్నాడు కదా, దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు పాఠశాల బంద్కు పిలుపునిస్తున్నాం. ఏమని చెప్తున్నారంటే మీ ఒక్కొక్కరి మీద 1,50,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. మరి 1,50,000 రూపాయలు ఖర్చు పెడితే స్కూల్ యూనిఫామ్ ఇచ్చే పరిస్థితి లేదు మన దగ్గర. అర్థమైనా? కాబట్టి మీరు అందరూ కూడా ఈరోజు బంద్లో మీరు పాల్గొనాలి. రేపటి నుంచి మాకు స్కూల్ యూనిఫామ్స్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి ధర్నా కూర్చోవాలి అక్కడ. మేము వస్తాం. ఓకే? ఈరోజు స్కూల్ బంద్. ఓకే? We want మూసేయద్దు పాఠశాలలు, మూసేయద్దు పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను, అందించాలి యూనిఫామ్స్ వెంటనే. ఓకే.